రాజకీయంగా నారా చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టాలంటే గనక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడిని దారుణంగా ఓడించాలి అని ఇంత మార్జిన్తో ఒక్క ఓటుతో ఓడిపోయినా చంద్రబాబు నాయుడిని చరిత్రలో నిలబోగల వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అందుకోసం కుప్పం నియోజకవర్గంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ అయిన తర్వాత 2019లో సీఎం అయిన తర్వాత ఇన్నాళ్ళకి ఆయనకి కృష్ణా జలాలు అక్కడ ఇవ్వాలి కుప్పంలో కానీ పలంనేరు ప్రాంతంలో కానీ అని ఆయనకి ఇప్పుడే గుర్తొచ్చింది పాపం. ఇన్నాళ్ళు ఆయనకి 4 ఏళ్ల 10 నెలల కాలంలో గుర్తురాలి సీఎంగా. అంతకుముందు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతానికి నిజంగా ఈ నీళ్లు కనుక వాళ్ళకి బెనిఫిట్ అవుతున్నాయి ఇస్తోంది నిజమే. అయితే ఇన్నాళ్ళుగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చేసుకోలేకపోయినట్టు అక్కడ ఆయన అన్యాయం చేసినట్టు ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలల కాలంగా ఇవ్వలేదు. కాబట్టి ఈ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలకు, కుప్పం కూడా రాష్ట్రంలోని ప్రాంతమే అదేం వేరే ప్లేస్లో లేదు, దాని బాధ్యత కూడా ముఖ్యమంత్రిదే ఉంటుంది. సో ఆయన అన్యాయం చేసినట్టు లెక్క. కేవలం ఎలక్షన్స్ ముందు ఇచ్చి చంద్రబాబుని ఓడించడమో మెజారిటీ తగ్గించడం కోసమో జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నట్టు లెక్క తప్ప ఇద్దరు అడ్డంగా దొరికిపోయినటువంటి కాన్సెప్ట్ ఇది బేసిక్గా కుప్పంలో జరుగుతున్నటువంటి రచ్చ. అయితే కుప్పం నుంచి రిటర్న్ అయ్యే టైంలో లేదా కుప్పంలోనే ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి తనదైన స్టైల్లో కాస్త జలక్కిచ్చారు చంద్రబాబు నాయుడు. మొదటిది ఏంటంటే చాలా ప్లాన్డ్గా, ఎందుకంటే కుప్పం సంబంధించినటువంటి పర్యటన జగన్మోహన్ రెడ్డి చేస్తారు అని దాదాపు 2 నెలలు లేదా నెల రోజుల ముందు నుంచి కూడా కార్యాచరణ నడుస్తుంది. నిజానికి చెప్పాలంటే కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రకటించాల్సి ఉంది, లేదా ఇన్పుట్ సబ్సిడీ రైతులది ప్రకటించాల్సి ఉంది. ఫండ్స్ లేక వీళ్ళు ప్రకటించలేకపోతున్నారు, వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి రిలీజ్ చేయాలి కదా అని హైందర్నీవాకి సంబంధించి అట్లాగే ఆ కాలువ పనులు, కృష్ణా జలాలు విడుదల చేయడం ఇవన్నీ చేశారు. విడుదల చేస్తూనే అక్కడ ఆల్రెడీ ఇప్పటికే క్యాండిడేట్గా ఉన్న భరత్కి ఎమ్మెల్సీ ఇచ్చామని, ఆయన్ని కనుక మళ్ళీ మీరు రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే కనుక డెఫినెట్లీ మంత్రిని చేస్తానని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి కౌంటర్గా ముఖ్యమంత్రి పెద్దదా మంత్రి పెద్దదా, అక్కడ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా, మేము మంత్రి పదవి కోసం ఎందుకు వెయిట్ చేస్తామని వాళ్ళు మళ్ళీ చంద్రబాబునే గెలిపిస్తారు అని వాళ్ళు చాలా సర్కాస్టిక్గా, అంటే వాళ్ళ అధినేత ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి కుప్పం ప్రజలు కూడా అట్లాగే ఆలోచిస్తున్నారనే ఉద్దేశంలో వాళ్ళు అంటున్నారు. అది ఫన్నీగా బాగానే ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్న జలక్కు లేదా ఇచ్చిన జలక్కు ఏంటి? జగన్ కుప్పంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ నెల రోజుల నుంచి కూడా జన సమీకరణ విషయంలో వైసీపీని ఓడిస్తూ వస్తుంది. ఈ ప్రాంతంలో జన సమీకరణ ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు సిద్ధం సభ కావచ్చు, రా కదలరా సభ కావచ్చు, ఏ సభకైనా జన సమీకరణ కంపల్సరీ ఉండాలి. అయితే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఒక 30% మందే స్వచ్ఛందంగా వస్తారు, మిగతా 60% తెచ్చుకోవాల్సిందే. 1,00,000 మంది వస్తే అందులో 30,000 స్వచ్ఛందంగా వస్తారు అధికార పార్టీలో ఉండే వాళ్ళకి. వాళ్ళు ఎవరైనా అధికారంలో చంద్రబాబు అయినా జగన్ అయినా. సో మిగతా 60% మందిని, అంటే 60,000 మందిని ఖచ్చితంగా సమీకరించుకోవాల్సిన పరిస్థితి. కానీ ప్రతిపక్షాలకు కాస్త బెనిఫిట్ ఉంటుంది, ఈజీగా 60% వరకు స్వచ్ఛందంగా వస్తారు, మిగతా 30% వీళ్ళు సమీకరించుకుంటే సరిపోతుంది. కానీ కుప్పంలో జన సమీకరణ జరగకుండా, కుప్పం ఓటర్లు రాకుండా, చిత్తూరు నుంచి పెద్ద రామచంద్రారెడ్డి అని ఉన్నారు కదా, ఆ మంత్రి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేసుకుని కుప్పానికి తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చి ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తనకు అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో ఆ విషయాలను ఎక్కువగా చూపిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మీరు ఏబిఎన్ కానీ TV5 కానీ లేకపోతే ఈనాడు కానీ చూస్తే కుప్పంలో జగన్ సభకు వచ్చిన వాళ్ళ దగ్గర మైక్ పెడుతున్నారు వీళ్ళు చాలా తెలివిగా. వాళ్ళు ఏం చెప్తున్నారు, మాది ఈ ప్రాంతం కాదు వేరే ప్రాంతం నుంచి వచ్చామని వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు. దాంతో ఏమైంది, కుప్పంలో జగన్ ఉన్నా కూడా ఆ జనం కుప్పం జనం కాదు అనే అంశాన్ని చాలా స్ట్రాంగ్గా ప్రూవ్ చేయగలిగారు. ఇది ఒక రకమైనటువంటి జలక్కు లేదా ఒక స్ట్రాంగ్ దెబ్బ అనే చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డికి. అది కూడా కుప్పంలో ఉండగా చంద్రబాబు కొట్టిన దెబ్బని మనం డెఫినెట్లీ చెప్పుకోవాలి. సో దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది, కుప్పంలో మెజారిటీ ఏమన్నా తేడా తగ్గించగలరేమో తప్ప ఓటమైతే ఇంపాసిబుల్ చంద్రబాబుది, డెఫినెట్లీ ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే భయంకరమైన జగన్ గాలి వీచినప్పుడే హిందూపురంలో బాలకృష్ణనే ఓడించలేకపోయింది వైసీపీ. అట్లాంటిది కుప్పంలో చంద్రబాబు అంటే ఇట్స్ ఏ జోక్. బట్ స్టిల్
మెజారిటీ తగ్గించగలిగితే డెఫినెట్లీ గెలిపోతుంది వైసీపీది. సో మెజారిటీ తగ్గించే సత్తా వైసీపీ పార్టీకి ఉందా, లేదా ఇంకా మెజారిటీ పెరుగుతుందా, యాంటీ ఇంక్యుబెన్సీ ఉందనే వాళ్ళు ఉన్నారు చాలామంది, లేదు మళ్ళీ జగనే వస్తున్నారనే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది. సో ఈ రకమైన పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం గురించి మీ అభిప్రాయాన్ని చెప్పండి కామెంట్లో. మెజారిటీ అనేది పెరగబోతుందా, తగ్గబోతుందా చంద్రబాబు నాయుడికి? ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అంటాం కంటే ఏ పార్టీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంది కుప్పంలో అనేది మీరు కామెంట్లో మీకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్ చేయండి.